జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆలోచించినటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఒక మైలురాయిని దాటేటువంటి విధంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి దాదాపు లక్షల మంది యువతకు ఒక ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమానికి మొదటి దశలోనే సంతకం చేసి ప్రారంభించినందుకు చేతులెత్తి చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులకి నమస్కరిస్తూ ఉన్నాం. రెండో ముఖ్య ఆరోగ్యశ్రీ ఏదైతే అన్నా క్యాంటీన్లు పేదవాడు పట్టెడన్నం లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో ఒక పల్లెటూరు నుండి పట్టణ ప్రాంతానికి వచ్చినటువంటి వారు హాస్పిటల్స్లో కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ కోర్టుల్లో కానీ పనున్నటువంటి వాళ్ళు జేబులో చిల్లి గవ్వలేక తిండి లేక అలమటించేటువంటి పరిస్థితులు గత 5 సంవత్సరాల్లో చూసాం. అటువంటి పేదవాడి పొట్ట నింపేటువంటి కార్యక్రమానికి ఈరోజు పేదవాడి కష్టాల గురించి తెలిసినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్నా క్యాంటీన్ను వెంటనే ప్రారంభించేటువంటి కార్యక్రమం చేయడం, దీని ద్వారా రాష్ట్రంలో 198 కేంద్రాలను ప్రారంభించి ప్రతి ఒక్క స్టేషన్లో కూడా వందల మందికి కూడా భోజనాలు పెట్టించేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ఈరోజు సామాజిక భద్రత కల్పించేటువంటి క్రమంలో మునుపెన్నప్పుడు ఎవ్వరు కూడా చేయనటువంటి విధంగా అనేక రకాలుగా వితంతువులు కానీ వికలాంగులు కానీ వృద్ధులు కానీ అలాగే ఈరోజు కిడ్నీ బాధితులు కిడ్నీ రోగాలతో బాధపడేటువంటి వాళ్ళు కానీ క్యాన్సర్తో బాధపడేటువంటి వాళ్ళు కానీ ఎయిడ్స్ అటువంటి మహమ్మారితో బాధపడేటువంటి వాళ్ళకు కూడా పెద్దపీట వేస్తూ 65 లక్షల మంది సామాజిక భద్రత పెన్షన్ల కింద ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. 33,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఈరోజు సామాజిక భద్రత కల్పించేటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ ముందడుగేయడం చాలా గొప్ప విషయం. మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో తన ప్రభుత్వం సామాజిక భద్రత పెన్షన్లకు పెద్దపీట వేస్తామని చెప్పి పదే పదే చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిబంధనల పేరుతో విద్యుత్ బిల్లుల పేరుతో పిల్లలు కార్లు కొన్నారనో లేకపోతే ఏసీ కొన్నారన్న నిబంధనలతో అనేక మందిని తొలగించేసి 43 లక్షలు 45 లక్షల వరకే పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ సామాజిక భద్రత ప్రభుత్వ బాధ్యతగా భావించి 65 లక్షల మందికి దాదాపు 33,000 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్లో ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం